హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చాలా ఈజీ వేలో బైక్ మొబైల్ హోల్డర్ అయితే ఇన్స్టాల్ చేశారు. నేనైతే మెకానిక్తో చేస్తున్నాను. బైక్ మొబైల్ హోల్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా మొబైల్ కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టడం ఇంట్లో మర్చిపోతుంటాం కదా, అలాంటి టైంలో స్కూటీకి పెట్టేసి మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కూడా రోడ్ మ్యాప్ అయితే చక్కగా చూసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. బట్ ఇన్స్టాలేషన్ వచ్చేసి మనం బయట మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది కదా, అలాంటి పని లేకుండా మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసేశారు అండ్ ఇక్కడ మిర్రర్ కూడా తీసేస్తున్నారు కదా, చక్కగా గమనించండి. మొబైల్ హోల్డర్ అయితే మేము మిర్రర్కే పెట్టేసి ఇన్స్టాల్ చేసేస్తున్నాము. పెట్టుకోవచ్చు. ఒకటి ప్లస్, ఇది రెడ్ ఉంది కదా, ఇది ప్లస్, ఇది రెడ్ ప్లస్, ఇది బ్లాక్ అర్థింగ్. మనం అర్థింగ్ తీసుకోవచ్చు, ఇది కూడా పెట్టుకోవచ్చు. హారన్ తోటి కూడా మనకు ఇది అర్థింగ్, ఇది మెయిన్ వైర్, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెడ్ వైర్ ఉంది కదా, ఇలా అర్థింగ్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒకసారి మిర్రర్ మామూలుగా సెట్ అయింటే ఓకే అర్థమైపోతుంది. ఇలా పాస్ చేసేసి ఓకే ఓకే ఇలా పాస్ చేసేసి ఇలా చేసుకుని వస్తుంది. స్కూటీకి ఫ్రంట్ లైట్ పార్ట్ విప్పకుండా ఈజీ వేలో వైర్లకు ఒక కడ్డీ అంటే తీగ అని కూడా అంటారు కదా, అది అమర్చి లోపల నుంచి మిర్రర్, ఎక్కడైతే మిర్రర్ హోల్ ఉంటుందో అక్కడ నుంచి అయితే లోపలికైతే పంపిస్తున్నారు. అక్కడ నుంచి అయితే వైర్లు తీసి స్కూటీకి ఎలా కనెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే రెడ్ అంటే పాజిటివ్ కదా, రెడ్ దానికి రెడ్ పెట్టేసుకోవాలి. బ్లాక్ వచ్చేసి అర్థింగ్, బ్లాక్ దానికి బ్లాక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఈజీగా అయితే ఇంట్లోనే కనెక్షన్ అయితే ఇచ్చేసేసుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ ఏమన్నా ఖరాబ్ అయ్యేది? ఇది ఎట్లా బై ట్రావెలింగ్ ద్వారానే కదా బండి స్టార్ట్ అయితే బ్యాటరీ ఛార్జింగ్కి దీనికి ఏం అవుతుంది. ఓన్లీ పెద్ద డాగ్ హారన్, పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు పెడతారు కదా, దాంట్లో బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది. దీనికైతే ఏం ప్రాబ్లం కాదు కదా, దీంతో ఏం ప్రాబ్లం కాదు. స్కూటీకి మొబైల్ హోల్డర్ అయితే మెకానిక్ అన్న అయితే కనెక్ట్ చేసేసారు. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న ఛార్జింగ్ కేబుల్ మర్చిపోయాము. సో ఇంటికి వెళ్ళేసి మీకైతే టెస్ట్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. మొబైల్ హోల్డర్కి ఈ రబ్బర్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేసినా కూడా మనకు మొబైల్ అనేది కింద పడకుండా గ్రిప్గా చాలా బాగుంటుంది మొబైల్ పెట్టేసినట్టయితే. నేనైతే మొబైల్ హోల్డర్కి రబ్బర్ అయితే పెట్టేసి మళ్ళీ టైట్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి.
రబ్బర్ పెట్టేసిన తర్వాత మొబైల్ అయితే గ్రిప్గా చాలా బాగుంది, కింద పడకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఛార్జింగ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచే మనం ఆన్ చేసేసుకొని కేబుల్ పెట్టేసుకొని మన మొబైల్కి అయితే చక్కగా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈజీగా మన మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు, ఛార్జింగ్ అయితే చక్కగా అవుతుంది కేబుల్ పెట్టేసిన తర్వాత. సో ఇవాల్టి వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.